హాయ్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ చరణ్య వ్లాగ్స్. ఇక్కడ నేను వేరుశనగ పప్పును క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే వేరుశనగ ముద్దలు చేయడానికి అనేసి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు కదా, పిల్లలందరూ ఇంట్లో ఉంటారు. వాళ్ళు డైలీ ఏదో ఒక స్నాక్ కావాలి అని అడుగుతుంటారు. అందుకని హెల్తీ రెసిపీ చూపిస్తున్నానండి, వేరుశనగ ముద్దలు. నేను ఇక్కడ 1/2 కిలో బెల్లం తీసుకుంటున్నాను. 1/2 కిలో బెల్లంకి కిలో వేరుశనగ పప్పు పడుతుంది. ఆ వేరుశనగ పప్పు అయితే ఫస్ట్ బాగా వేయించుకోవాలి, అంటే బ్రౌన్ కలర్లో రావాలి అవి. వేరుశనగ పప్పు వేయించేటప్పుడు ఇనుప బాండలు అయితే చాలా బాగుంటుంది, బాగా వేగుతాయి. హైలో కూడా పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించాలి. వేయించిన తర్వాత దాని పొట్టంతా తీసేసుకోవాలి, బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న పప్పుల్ని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా మనం తీసుకున్న బెల్లాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దీన్నైతే ఒక దబర్లో వేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి పాకం కోసము. ఆ పాకం కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే కింద అడుగంటేస్తుంది. అది పాకం వచ్చే లోపల వేయించుకున్న వేరుశనగ పప్పుల్లో పాడైనవి ఏమన్నా ఉన్నాయేమో అని చెక్ చేసుకోవాలి. అదంతా కొంచెం చూసి, అంటే పాడైనవి ఉంటే మళ్ళీ వేరుశనగ ముద్దలు కొంచెం తింటుంటే కొంచెం బాగలేకుండా ఉంటాయండి. అందుకని అదంతా చెక్ చేసుకొని వేసుకోవాలి. పాకం వచ్చిందో రాలేదో అని ఎలా తెలుసుకోవాలి అంటే, ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని ఆ వాటర్లో కొంచెం ఈ ఉడుకుతున్న బెల్లపు పాకాన్ని కొంచెం వేస్తే అది తీగలాగా, అంటే పట్టుకొని చూస్తే తెలుస్తుంది అన్నమాట. తీగలాగా వచ్చిందా లేకపోతే ముదురు పాకమా గట్టిగా వచ్చిందా అనేది తెలుస్తుంది. ఈ వేరుశనగ ముద్దలు సాగుతూ ఉండాలి అంటే తినేటప్పుడు ఆ తీగ రావాలి అంటే బెల్లం అనేది కరెక్ట్గా తీసుకోవాలండి. అంటే పాకం బెల్లం తీసుకోవాలి. కొన్ని చక్కెర బెల్లము అట్లా ఉంటాయి కదా, అట్లా కాదు. పాకం బెల్లం తీసుకుంటే చాలా బాగా వస్తాయి, తినేటప్పుడు బాగా సాగుతూ ఉంటుంది. ఇదైతే వేరుశనగ ముద్దలకి కొంచెం ముదురు పాకం రావాలి. అంటే ఇప్పుడు వాటర్లో వేస్తే అది కొంచెం గట్టిగా రాలేదు, అంటే ముద్దలాగా వేయంగానే ముద్దలాగా రావాలి. ఇది కొంచెం రాలేదు, అందుకని ఇంకా కొద్దిసేపు బెల్లపు పాకాన్ని ఉడకనివ్వాలి. మా చిన్నప్పుడైతే ఇట్లా అరిసెలు చేస్తున్నా ఇట్లాగే పాకం వచ్చిందా రాలేదని చూసేవాళ్ళు. అయితే అది అసలు ఇట్లా వేస్తారు కదండి, ఇది భలే ఉంటుంది, కమ్మరి కట్లాగా ఉంటుంది. అది పనిగా వేపించుకొని మరీ తినేవాళ్ళం వాటర్లో. ఇప్పుడు ఏంటంటే మా పాపకి ఇస్తున్నాను నేను. ఇందాక తీగ పాకం వచ్చింది, అది కొంచెం పాకాన్ని ఇంకొంచెం ఉడకనిస్తే చూడండి, అసలు ఆ పాకం చూడండి ఎంత స్పాంజీగా బెలూన్స్గా ఉంది. చూడండి వెయ్యగానే చూడండి కొంచెం గట్టిపడింది. ఇలా గట్టిపడింది కదా, దీన్ని ఉండలాగా చేస్తే అది మళ్ళీ సాగిపోకూడదు. అంత ముదురు పాకం వస్తే సరిపోతుంది, మరీ ముదురు పాకం చేసుకోకూడదండి. అంటే అది ప్లేట్కి వేసి కొడితే సౌండ్ వస్తుంది కదా, అంత ముద్దుదైతే అవసరం లేదు. ఇట్లా గట్టిపడి సాగిపోకుండా ముద్దలాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఆ వేరుశనగ పప్పులు అయితే వేసేసుకుందాము. అవి వేసేసుకొని బాగా కలుపుకోవాలండి, లేకపోతే ఆరిపోతుంది. ఆరిపోతే మళ్ళీ కొంచెం ఉండరాదు. పాకం వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకోవాలి, లేదు మళ్ళీ కలుపుకుందామంటే అది కలవదు కరెక్ట్గా అంతా. ఇప్పుడైతే ఇంకా కలిపేసుకొని ఒక ప్లేట్కి నెయ్యి అయితే రాసుకొని, అంటే ప్లేట్కి అంటుకోకుండా ఉంటుంది, అందుకని నెయ్యి వేసుకుంటున్నాము. నెయ్యి వేసుకొని ఇప్పుడు మొత్తం కలుపుకున్నదంతా ఉండలు చుట్టుకోవడానికని ఆ ప్లేట్లోకి వేస్తున్నాము. అంటే కొంచెం చల్లారుతుందని, లేకపోతే చేతులు కాలుతాయి కదా ఆ ఉండ చుట్టేటప్పుడు. పాకం బెల్లం తీసుకుంటే అట్లా అట్లా అంటుంటే అది అతుక్కొని తీగ సాగుతుందండి, లేకపోతే విరిగిపోతాయి, ముద్ద అనేది రాదు. చూడండి ఎంత బాగా అసలు తీగ వస్తుందో. మనం బెల్లం తీసుకునేటప్పుడే షాప్లో అడిగితే పాకం బెల్లం కావాలి అంటే ఇస్తారు. ఇలా వేరుశనగ ముద్దలే కాదు, అరిసెలు కానీ ఇలా ఏది పాకం పట్టే ఏ పిండి వంట అయినా సరే పాకం బెల్లం కానీ వాడితే చాలా బాగా వస్తాయి ఆ పిండి వంటలు. ఇలా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ముద్దలు చేసుకోవడమేనండి. ఇవి ఒక 1 మంత్ వరకు కూడా నిల్వ ఉంటాయి చేసి పెట్టుకుంటే. సరే, ఎట్టుందే స్వీట్ అయి సరిపోయిందా? పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, హెల్దీ ఐటెం కదా. అందులో స్వీట్ డైలీ ఒక్కొక్క ముద్ద ఇచ్చినా కానీ హెల్త్కి చాలా అంటే చాలా మంచిది పిల్లలకి.
పెద్దవాళ్ళు కూడా చాలా మంచిదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.